నమస్కారం అన్న. చూసుకున్నట్లయితే మాజీ ముఖ్యమంత్రి గారి పర్యటన హడావుడి చేస్తున్నారు. ఎక్కడికెక్కడ బ్యానర్స్‌తో ఈ పుష్ప డైలాగులతో ఏదైతే ఉందో 2029లో గనక మేము వస్తే ఈ రప్ప రప్ప నరుగుతామంటున్నారు. పుష్పలో డైలాగులు చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఈ యొక్క హడావుడి దేనికంటారు? ఈ పల్నాడు జిల్లా పర్యటనలో అంతమంది జనాన్ని చూశారు. ఎలా ఉంది? పల్నాడు జిల్లా ప్రదేశంలో అంతమంది జనాల కోసం జగన్మోహన్ రెడ్డి చేసే పనులు ఏంటంటే ఇది కుండలో ఎంటికేసి లాగుదామని చూస్తాడు. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మంచితనానికి వెళ్తాడు. ఆడొచ్చేపాటికి ఇప్పుడు రూపాయి పెట్టుబడి పెట్టి ₹4 ప్రజల దగ్గర ఎలా తీసుకోవాలో, లేకపోతే కరెంటు బిల్లు ఎలా ఎలా పెంచాలో, మరి రోడ్లు సౌకర్యంగా లేకుండా మామూలుగా ఎలా ఉన్నా కానీ అలానే రోడ్లు అలానే చేస్తాడు. ఈ చంద్రబాబు నాయుడు వచ్చేపాటి రోడ్లు శుభ్రం చేస్తాడు. ఈ తల్లికి వందనం వేసాడు. ఇంకోటి ఏంటంటే నిరుపేదలకు కూడా మంచిగా చూసుకుంటాడు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు చేసే పొరపాట్లల్లా వీళ్ళకి కొంతమంది పెత్తనం ఇచ్చేపాటికి వాళ్ళు ఇప్పుడు సంఘాలు గుద్దుకుంటున్నారు. ఆ చంద్రబాబు నాయుడు కూడా కొద్దిగా అటు ఇటు చేంజ్ చేయాల్సింది ఉంది. చేంజ్ చేయాల్సింది ఏంటంటే ఎంఆర్ ఆఫీసులో, ఆర్ఐ ఆఫీసులో లంచానికి పాల్పడిపోయి నిరుపేదల దగ్గర లంచం తీసుకోవడం ఈ మధ్యకాలంలో జరుగుతుంది. ఆ లంచం గుణితనాన్ని అరికట్టాలి చంద్రబాబు నాయుడు. కొంతమంది కార్యకర్తలు టీడీపీ సభ్యత్వం ఉన్న ఐడి కార్డు ఉంది వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే కొన్ని బ్యానర్లు పెట్టి హడావుడి చేశారనేది వీళ్ళ వాదన. మాకెంతమంది జనం వస్తే చూసి వాడవలేకపోతున్నారు అనేది జగన్ గారి వాదన. నిన్న మీడియా ముఖంగా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో అనేక అంశాలపై చర్చించారు. సంవత్సరం పాలనలో చేసింది ఏమీ లేదంటున్నారు. నిజమేనా? ఏమీ చేయలేదా? ఎందుకు చేయలేదు? టీడీపీ ప్రభుత్వం బాగానే చేసింది. ఏంటంటే రోడ్లు శుభ్రం చేసింది. ఇంకోటి ఏంటంటే మహిళలకు కూడా కొద్దిగా భద్రత, పోలీస్ సెక్యూరిటీ కూడా భద్రత కల్పిస్తుంది. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు చేసిన పని ప్రతి ఒక్కరికి హెల్మెట్ లైసెన్స్ లేకుండా వెహికల్ తిప్పకుండా పర్మిషన్ లేదు. అందులో పెనాల్టీ చేసినా కాడ ప్రజలు క్షేమం కోసం పెనాల్టీ చేస్తున్నారు కానీ వాళ్ళు కావాలని దౌర్జన్యంగా తీసుకోవడానికి పెనాల్టీ వేయట్లేదు. ఏదైతే ఉందో ఇవాళ చూసుకున్నట్లయితే 20వ తారీఖు జూను ఈరోజు అన్నదాత సుఖీభావాకి సంబంధించి 3 విడతలుగా ఇస్తామన్నారు. 20,000 పెట్టుబడి సాయం 7,000 ఈరోజు పడతాయి అంటున్నారు. ఇవాళ మార్గదర్శకాలు రాబోతున్నాయి. ఎలా ఉండబోతుంది? తదుపరి 23 నుంచి కూడా టీడీపీ అంటే ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో గడప గడపకి నియోజకవర్గ వారీలుగా వెళ్ళి మా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఈ సంవత్సర పరిపాలనలో అని అడుగుతామంటున్నారు ప్రజల్ని అడిగినా కూడా కొంతమంది కొన్ని మైనస్ పాయింట్లు చెబుతారు, కొన్ని ప్లస్ పాయింట్లు చెబుతారు. ఆ మైనస్ పాయింట్లు ప్లస్ పాయింట్లు చూసుకుని చంద్రబాబు నాయుడు దాన్ని బట్టి మళ్ళీ గత 4 సంవత్సరాల్లో ఎలా ఫాలో అవ్వాలి, ప్రజలకి ఎలా దగ్గర అవ్వాలి, ఇంకా ఏం చేయాలని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇక దాని గురించి చర్చిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని ఒకప్పుడు అలానే చేశారు కానీ అక్కడ వారంటీ వ్యవస్థకి పెత్తనం ఇచ్చేసి కార్యకర్తలకి పెత్తనం ఇవ్వకుండా కార్యకర్తలను వదిలేసి వారంటీ వాళ్ళకి పెత్తనం ఇచ్చేవాడికి అక్కడ మైనస్ పాయింట్ అయింది. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు ఉట్టి పుణ్యానికి జైల్లో పెడతాం కూడా అది మైనస్ పాయింట్ అయింది. ఇంకోటి మైనస్ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు చేసేపాటికి ఏ పనులు అవ్వకుండా ఉన్న డబ్బు మొత్తం లాగేసుకుని ఆటికని వీటికని పెట్టుబడులు పెట్టాలి కానీ దానివల్ల ఉపయోగం లేకుండా పోయినాయి. ఉన్న డబ్బులు మొత్తం ఇక ఇటు తీసుకోవడం అటు ఇస్తాం అయిపోయింది ఆ ప్రభుత్వంలో. ఏమంటున్నారంటే రేపు జనాలు అడగడానికి వస్తారు కదా నియోజకవర్గ వారీగా, జనాలందరూ కూడా బాండ్లు మీ దగ్గర పెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా గతంలో, ఇప్పుడు సుపరిపాలన అడిగినప్పుడు వడ్డీతో సహా ఇంకా ఇవ్వాల్సినవి అన్ని అడగమని నిన్న మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. నా సభకు వచ్చే జనాలను చూసి మీకు ఎందుకు అంత భయము, మీరు చేసిన పనులను బట్టి మీకు కూడా వస్తారు కదా అని ఈయన అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? సభకు వచ్చేది ఎవరైనా వస్తారా అండి? మీటింగ్ ఇంటాకి సభకు వచ్చేది జగన్మోహన్ రెడ్డి కోసం రారు. ఆయన చెప్పి మంచి మాట చెబుతాడు, చెడు మాట చెబుతాడు అని ఆలోచించి ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇప్పుడు నేను వెళ్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు సభ జరుగుతుందని ఏదో 2 నిమిషాలు నిలబడి దాని సభకు వచ్చిన మాత్రం అవతావు. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మంచి పనులే చేస్తున్నాడు కానీ ఇంకొకటి కొన్ని అంశాల్లో కొద్దిగా చేసుకోవాల్సిన పనులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజు చూసుకుంటే రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలి, అన్నదాత సుఖీభావ కింద మరి 3 విడతల్లో ఇస్తామంటున్నారు. అరకొరగానే ఇస్తారా, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇస్తారా? ఏది తల్లికి వందనం లాగా ఏమైనా కటింగ్లు ఉంటాయా? నాకు తెలిసి అర ఇస్తారు. ఏంటంటే ఏపీ బడ్జెట్ తక్కువ అయిపోయింది, సగం ఇచ్చుకుంటే వెళ్తారు. రానున్న రోజు ఫుల్గా ఇస్తారు.
చంద్రబాబు నాయుడు గారు గారా. మరి సభలో చూసుకున్నట్లయితే టీడీపీ సభ్యత్వం ఉన్న ఐడి కార్డు ఉన్న వ్యక్తి ఎవరైతే మేము ఈ రప్పారప్ప నరుగుతామని పుష్ప డైలాగ్ చెప్పారు కదా, మరి ఏమంటారు దానిపైన? ఏ పుష్పారు డైలాగులు ఏమున్నదండి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే రాజధాని పక్కా పూర్తి అయిపోయింది. దాని కళ్ళెత్తాకి ఉండదు. ఇంకోటి ఏంటంటే గురువు గారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేదనుకో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన చేశారు. ఒక దాని మీద సంతకం పెట్టిన తర్వాత ఆ కథమ పనులు మేము కూడా చేయాలి. ఒకటే పెద్ద ఆయన నిర్మించాడు కదా అమరావతి రాజధాని, దాంట్లోనే మనం కూడా వెళ్ళి కొద్దిగా పనులు నిర్మించాలి. అక్కడ వైజాగ్లో రాజధాని వద్దు, అక్కడ క్యాపిటల్ సిటీ వద్దు, అయ్యేం అవసరం లేదు. మనం ఒక పెద్ద ఆయన చేసిన నిర్ణయాన్ని బట్టి మనం కూడా ఫాలో అవ్వాలి. లేకపోతే ఈ రాష్ట్రానికి నిప్పు తిప్పలే. వాస్తవం చెబుతున్నాను. ఉత్తర పరిపాలన ఎలా అనిపించింది? ధరలు ఎలా ఉన్నాయి? రోడ్ల వ్యవస్థలో కరెంట్ ఛార్జీలు ఏమైనా ఇబ్బందిగా ఉన్నాయి? ఇబ్బంది ఉందండి. కరెంట్ ఛార్జీ బాగా పెంచారు. గత జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఎక్కువ ఉండేవి అనేవాళ్ళు, ఇప్పుడు ఏమో మరీ భారంగా ఉన్నాయి అంటున్నారు. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి దాంట్లో కరెంటు ధైర్యంగా వాడేవాళ్ళం, ఇప్పుడు భయపడి వాడాల్సి వస్తుంది. ఎందుకంటే స్కీమ్స్ కూడా లింక్ పెట్టారన్న, 300 యూనిట్లు దాటితే కటింగ్ అంటున్నారు కదా. అంతేగా మరి పథకాలు కూడా ఎలాగో ఇవ్వట్లేదు. ఉత్తర పరిపాలన ఏమన్నా అందుకున్నారా? రేషన్ కానివ్వండి, కొత్త రేషన్ కార్డులు కానివ్వండి. కొత్త రేషన్ కార్డులు ఏం కాదు, మాకు పాతదే జగన్ ఉన్నప్పుడు వచ్చిందే కంటిన్యూ అవుతుంది. ఈ డిపోల్లో ఇస్తున్నారు కదా రేషన్, మళ్ళీ డోర్ డెలివరీ లేదు. ఇప్పుడు ఇంతవరకు వ్యాన్లు వచ్చాయి కదా. అంటే తల మీద మోసుకొని వెళ్ళాల్సిందే ఇప్పుడు జనాలు. 1 కిలోమీటర్ నుంచి కూడా చాలా మంది నడుచుకుంటూ వస్తున్నారు, ముసలి వాళ్ళు, లెగలేని వాళ్ళు. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటారు. ఎలా ఉంది? వాళ్ళకి చాలా ఇబ్బంది ఉందండి, ముసలి వాళ్ళకి, పెద్దవాళ్ళకి. ఇంతకుముందు అయితే సందు చివర వచ్చేవాళ్ళు, ఇప్పుడు సందు చివర కానీ సందులో కానీ రావాలి. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళి తేవాల్సి వస్తుంది. పెద్దవాళ్ళైనా పిల్లలైనా. పిల్లలు ఒక ఏజ్ వాళ్ళు అయితే వెళ్ళొచ్చు, ముసలి అయితే మరీ ఇబ్బంది పడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా పర్యటనలకు వెళ్తున్నారు, ఎక్కడికెక్కడ అడ్డుకుంటున్నారు, పాపం ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. మొన్న పల్నాడు వెళ్ళారు, ఏదైతే ఉందో వెంటపురాల గ్రామం పరామర్శకి. చూస్తే జనం రిస్కేసినంత రాళ్ళనంత జనం వస్తున్నారు. ఎలా ఉందన్న? ఎలా చూసుకుంటే ఎలా ఉంది? అప్పుడు 9 పథకాలకి ఇప్పుడు 6 పథకాలకి ఈ సంవత్సరంకి ప్రజలకి అర్థమైపోయింది. వాళ్ళు పథకాలు సంవత్సరం తర్వాత స్టార్ట్ చేశారు. అది కూడా అమ్మఒడి ఇచ్చారు, 15,000కి 13,000 ఇచ్చారు. నాకు తెలిసి అందరికి అందినట్లు లేవు పథకాలు. మొన్న సభలో కూడా ఏదైతే ర్యాలీలో కూడా ఈ పుష్ప డైలాగులు చెప్తూ బ్యానర్స్ పెట్టుకుని తిరుగుతున్నారు అంటున్నారు. అసలు వాళ్ళకి సంబంధం లేదు కదా దాని గురించి. ఎవడి ఇష్టం వాడదండి. ఇప్పుడు డెమోక్రసీ చెప్పారు కదా జగన్ గారు, డెమోక్రసీలో ఎవడికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు. దానికి మీరు సినిమా డైలాగులు వేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ప్లకార్డులు పెట్టారు మొన్న జగన్కి, ఇంతకన్నా దారుణంగా వాళ్ళు పెట్టారు. టీడీపీ వాళ్ళు కూడా పెట్టారు ప్లకార్డులు. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు చేశారు. వీళ్ళు జగన్ చేయమంది ఎవరికి చెప్పలేదు. జగన్ అభిమానం కొద్దీ జనాలు చేస్తున్నారు వాళ్ళు, అంతే. చూస్తే నిర్వీర్యమైన వ్యవస్థలో ఆరోగ్యశ్రీ ఉంది, వాలంటీర్ వ్యవస్థ ఉంది. పాపం ఏమంటారు? కొంచెం ఇబ్బందిగా ఉంది అంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ అంటే అది నంబర్ 1 వ్యవస్థ అండి నాకు తెలిసి. ఎందుకంటే ఒకప్పుడు నేను క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, రేషన్ కార్డు కానీ, ఏ సర్టిఫికేట్కైనా తాలూకా ఆఫీస్లో లైన్లు నుంచునేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు మన 2014, 2015, 16 ఆ టైంలో, 19 తర్వాత వాలంటీర్ దగ్గరికి వెళ్ళి జస్ట్ ఇలాగ మన ప్రూఫ్స్ ఇస్తే సరిపోయేది. వారం రోజుల తర్వాత సర్టిఫికేట్ వచ్చేసేది. వెళ్ళి ప్రజలకు కానీ ఇబ్బంది ఉండేది కాదు అప్పుడు సర్టిఫికేట్స్ కోసం. ఇప్పుడంటే మళ్ళీ మొదట్లాగే తాలూకా దగ్గరికి వెళ్ళి నుంచోవడం, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరగడం అది జరిగింది. ఇబ్బందిగానే ఉందంటారు కొంచెం. ఇబ్బంది. రైట్.